నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము గూగుల్ షీట్స్ ద్వారా లాంగ్వేజ్ ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలనే దాని గురించి తెలుగులో వివరంగా నేర్చుకుందాము. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గూగుల్ షీట్స్ ద్వారా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ నేర్చుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మనం గూగుల్ షీట్కి వచ్చాము. గూగుల్ షీట్స్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ అకౌంట్తో లాగిన్ కావాలి. మనం గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత గూగుల్ షీట్స్ ఓపెన్ చేయాలి. గూగుల్ షీట్ ఓపెన్ చేశాను. గూగుల్ షీట్స్ సైన్ ఇన్ ఓపెన్ ఎంట్రీ చేసామంటే గూగుల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా గూగుల్ షీట్ ఓపెన్ అయిన తర్వాత మనం పేరు టైప్ చేద్దాం. రమేష్ పేరు టైప్ చేశాను. దానికి ఈక్వల్ టు గూగుల్ ట్రాన్స్లేట్ చేసాము. ఆ తర్వాత పేరున్న సెల్ను సెలెక్ట్ చేసుకున్నాము, కామా. దాని తర్వాత డబుల్ కోట్స్లో ఇంగ్లీష్ ఫస్ట్ 2 లెటర్లు ఇవ్వాలి, డబుల్ కోట్స్ క్లోజ్ చేయాలి, కామా. నెక్స్ట్ మనం దాన్ని తెలుగులోకి మార్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి తెలుగుకి ఫస్ట్ 2 లెటర్లు ఇవ్వాలి డబుల్ కోట్స్లో. డబుల్ కోట్స్ TELE క్లోజ్, డబుల్ కోట్, ఎంటర్. ఈ విధంగా ట్రాన్స్లేట్ అయింది. సేమ్ ఇదే విధంగా ఇంకా పెద్ద డాటాని ఇక్కడ మనం చేర్చుకోవాలనుకుంటే మనం వేరే షీట్లోకి వెళ్ళి డాటాని తీసుకొచ్చి దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నామంటే పేస్ట్ చేశాను. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత మనం దాన్ని కొంచెం సైజ్ పెంచుకుందాము. ఈ విధంగా సైజ్ పెంచుకున్నాము. ఈ విధంగా సైజ్ పెంచాను. దాని తర్వాత టేబుల్ చేస్తాం. టేబుల్ వేసాను. ఓకే, టేబుల్ వేసాను. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసి కొంచెం ఫాంట్ సైజ్ పెంచుకుందాము. ఈ విధంగా ఫాంట్ సైజ్ పెంచిన తర్వాత ఇక్కడ మనం ఫార్ములా వేసిన సెల్ నుంచి కిందకి డ్రాగ్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి డాటా చేంజ్ అయిపోయింది. అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా మనం గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా వేరే ఏ లాంగ్వేజ్కైనా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.